కార్యము జరుగును, 3 పరిచర్య ధర్మము కూడా జరగాలి. అలా జరగటానికి ఆయన కొందరిని అపోస్తలులు గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించెను. ఇదే 5-fold మినిస్ట్రీ అంటారు. ఇది కొందరు అనేది యూనివర్సల్ చర్చ్ ని గురించి మాట్లాడుతున్నారు. నాట్ లోకల్ చర్చ్, యూనివర్సల్ చర్చ్, క్రీస్తు సంఘం, సార్వత్రిక సంఘం. అయితే ఒక సంఘాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక సంఘానికి, ఒక సేవకునికి ఈ 5 విధమైన పరిచర్య ధర్మం అవసరం. దీన్నే 5-fold మినిస్ట్రీ అన్నారు. 1 పేపర్ విత్ 5 folds. ఒక సేవకునికి 5 స్వభావాలు: అపోస్తలుడై ఉండాలి, ప్రవక్త అయి ఉండాలి, సువార్తికుడై ఉండాలి, తర్వాత కాపరి అయి ఉండాలి, బోధకుడై ఉండాలి, ఉపదేశకుడై ఉండాలి. అంటే అపోస్తలుడు ఏం చేస్తాడు? దేవుని దగ్గర నుంచి వర్తమానాన్ని కనిపెట్టి సంఘానికి ఇస్తాడు. ఈజ్ అన్ అపోస్తల్. పిలువబడినవాడు, ఏర్పాటు చేయబడినవాడు, ఉన్నదంతా విడిచిపెట్టుకున్నవాడు, విశ్వాస జీవితం చేసేవాడు, ఎవరి మీద ఆధారపడేవాడు కాదు. ప్రభు మీదనే ఆధారపడి ఆయన కొరికి కనిపెట్టుకొని ఆయన ఇచ్చిన మాట, ఆయన ఇచ్చిన డబ్బు, ఆయన ఇచ్చిన వస్తువు, ఆయన ఇచ్చిన సేవ, ఆయన ఇచ్చిన సంఘం, దాని మీదనే ఆధారపడతాడు. ఒక నడిపింపు ప్రకారంగా ముందుకు సాగుతాడు. అపోస్తలుడు. 2 ప్రవక్త, అంటే ఖండించేవాడు, బుద్ధి చెప్పేవాడు, హెచ్చరించేవాడు. సంఘంలో అధర్మం జరిగినప్పుడు, క్రమం లేని కార్యాలు జరిగినప్పుడు వెంటనే సరి చేయగలిగిన వాడు. ఖండిస్తే ఆ విశ్వాసం వెళ్ళిపోతాడేమో, దశంభాగం పోతుందేమో, ఇన్కమ్ తగ్గుతుందేమో, కొంతమంది బాధలి. అందుకనే విశ్వాసం ద్వారా కాంప్రమైజ్ అయిపోతారు, అడ్జస్ట్ అయిపోతారు. ప్రవక్త ఆత్మ లేని సేవకులు. తప్పు తెలిసినా, తప్పు జరిగిన విషయం తెలిసినా, గ్రహించినా, స్పష్టంగా తెలిసినా దాన్ని ఖండించలేకపోతున్నారు సేవకులు. ప్రవక్త ఆత్మ లేని వారు. నంబర్ 3 సువార్తికులు. ప్రధానమైన విషయం, వేళ్ళలో ఓ పెద్ద వేలు ఎలాగో మనకి ఎలా కనిపిస్తుందో సువార్త పరిచర్య చాలా ప్రధానమైంది. సాధ్యమైనంత వరకు మనం అందరికీ సువార్త చెప్పగలిగిన స్థితిలోకి మనం రావాలి. నంబర్ 4 కాపరి. కాపరి అంటే ఏం చేస్తాడు? హత్తుకుంటాడు, ఎత్తుకుంటాడు. ఇది ప్రేమ పరిచర్య. ఒక ప్రక్కన ఖండించడం ఎంత అవసరమో, మరో ప్రక్కన ప్రేమ చూపడం అంతే అవసరం. విశ్వాసం ఎంత ప్రేమించాలంటే గుండెల్లో హత్తుకోవాలి. వారు ఎలాంటి వారైనా సరే, దేవుడు నీ చేతిలో పెట్టిన విశ్వాసి ఒక వజ్రం, ఒక అమూల్యమైన రాయి. నువ్వు అలాగే చూడాలి ఆ విశ్వాసిని. వాళ్ళు తోడేలే కానివ్వండి, వాళ్ళు గాడిద వంటి వారే కానివ్వండి, ముందు బాగా మాట్లాడి వెనక నుంచి తంతుంటారు కొంతమంది విశ్వాసం. మా పాస్టర్ గారండి అంటారు, వెనక వెళ్ళి వాడా అంటారు. గాడిద స్వభావం. సింహం లాంటి వారు ఉన్నారు, ప్రతిదాని ఏ పాస్టర్ గారు హూ అని అరుస్తూ ఉంటారు. ఎవరు ఏదైనా సరే వారందరినంట అమూల్యమైన రత్నాలుగా చెక్కుకొని గుండెల్లో హత్తుకోమన్నాడు దేవుడు. ఆమేన్, ఆమేన్. దానినే న్యాయ విధాన పథకం అని రాస్తుంది బైబిల్లో. బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ జడ్జిమెంట్. యాజకుడు గుండెల్లో ధరించాలి, యాజకుడు భుజ స్కంధాల మీద ధరించాలి, యాజకుడు నొసట మీద ధరించవలసినవి. అంటే గుండె మీద ధరించడం అంటే ఏంటి? వారిని ప్రేమించాలి, వారిని హత్తుకోవాలి. ఎలాంటి వారైనా సరే వారిని ప్రేమించగలగాలి. వారి మీద ద్వేషం పెట్టుకోవద్దు, వారి మీద కోపం పెట్టుకోవద్దు. వారిని వ్యతిరేకంగా మాట్లాడినా వారిని సరి చేయగలిగిన స్థితి నీకు రావాలి. వారు ఏమి చేస్తున్నారో, వారు తెలియక చేస్తున్నారు, వారిని క్షమించు ప్రభువా నువ్వు ప్రార్థన చేయగలిగిన స్థాయిలోకి ఎదగాలి. ఇది మన బోధ మాత్రమే కాదు, మన ప్రాక్టీస్ అయి ఉండాలి. సంఘంలో హత్తుకోవాలి, సంఘాన్ని ప్రేమించాలి. ఎంత ప్రేమించాలంటే వారి కొరకు నువ్వు ప్రాణం పెట్టగలిగిన స్థాయిలోకి ఎదగాలి. దేవుడు ఆ కృప మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఉపదేశకుడై ఉండాలి. లాస్ట్లో బోధకుడు అంటే విషయాన్ని స్పష్టంగా ఒక స్టడీ మాదిరిగా ఏర్పాటు చేసుకొని చక్కగా సంఘానికి బోధించాలి. బూర స్పష్టంగా లేని ఎడల యుద్ధానికి ఎవడు సిద్ధపడతాడు? దైవజనుడు స్పష్టంగా సంఘానికి స్టడీ ఇవ్వకపోతే సంఘం ఏం బలంగా ఉంటుంది? తిన్నవాడే బలంగా ఉంటాడు. సరైన తిండి పెట్టకపోతే ఏ హోటల్ ఎందుకు వెళ్తారు అక్కడికి? ఎంత పెద్ద గ్రాండ్గా హోటల్ పెట్టుకున్నా ఆ హోటల్లో తిండి బాగలేదని తెలిసిన తర్వాత ఆ హోటల్ పొరపాటున ఎవడు పోడు. అలవాటు ఉన్నవాడు కూడా మానుకుంటాడు. పాస్టర్ గారు మా సంఘంలో అనేకులు వెళ్ళిపోతున్నారండి అని బాధ. నీకు కలిగి ఉన్న వారిని గట్టిగా పట్టుకో, కాపాడుకో. అందుకు వారికి కావాల్సిన స్ట్రాంగ్ ఉపదేశం, ఒక బలమైన ఆహారం వారికి ఇవ్వు. వాళ్ళు తిని భలే టేస్ట్గా ఉంది పాస్టర్ గారు అంటారు, నువ్వు కొట్టినా పోరు వాళ్ళు. ఆమేన్, హల్లెలూయా. పో బయటికి అన్నా వాళ్ళు పోరు. వాళ్ళు చెప్పే మాట ఏంటి? మేము ఎక్కడికి వెళ్తాం పాస్టర్ గారు? ఈ బోధ మాకు ఎక్కడ దొరుకుతుంది? మేము ఇంకెక్కడ వెళ్ళగలం? అరెస్ట్ అయిపోతారు. మీ సంఘాల్లో మంచి ఉపదేశం వారికి ఇవ్వండి, స్ట్రాంగ్ ఫుడ్ ఇవ్వండి.
వారిని ఎలాగైనా ప్రభు రాకడికి సిద్ధపరచాలని తీవ్రమైన ఆకాంక్షతో ప్రభు సన్నిధిలో కనిపెట్టి వర్తమానం పొంది సంఘానికి పంచిపెట్టండి. మీ బోధ విన్న ప్రజలు పక్క సంఘాన్ని కనులెత్తి చూడరు. ఆమేన్, ఆమేన్. మీరు మీ సేవకులు, మీ విశ్వాసులని మంచి ఉపదేశంలో టీచ్ చేయండి, బలపరచండి. ప్రభు రాకడ సమీపంగా ఉంది. మన ప్రాణాత్మ శరీరాలు ప్రభుకు సమర్పించుకుందాం. ఒక ప్రక్కన మనం సిద్ధపడదాం, మరో ప్రక్కన సంఘాన్ని సిద్ధపరుస్తాం. మనం ఎవ్వరు కూడా బలహీనలు కాకుండా జాగ్రత్త పడదాం. ప్రభు మనకి కృప అనుగ్రహించును గాక.